హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 24, 25, 26, 27 చూడబోతున్నాం. ఇప్పటివరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం హీరోయిన్ ఫీల్ అవ్వడం చూసాం. హ్యాకర్స్ మళ్ళీ హ్యాక్ చేసి హీరో యొక్క ప్రైవేట్ రూమ్ని అయినా AG3లో క్రియేట్ చేసిన డేటా అంతా యూజువల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రియల్ వాళ్ళ నాన్నతో నేను కిమ్కి మ్యారేజ్ చేసుకోలేను, నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా, మీరు అందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటుంది. రియల్ వాళ్ళ నాన్న లేదు, నువ్వు కిమ్కితోనే మ్యారేజ్ చేసుకోవాలని అంటాడు. రియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సైంటిస్ట్ పై అక్కడికి వస్తారు. జియా నీకేం ప్రాబ్లం చేయలేదు కదా కిమ్కి, అతనికేం నిజం తెలియలేదు కానీ అడుగుతాడు. హీరోయిన్ అవును, ఏం చెప్పలేదు, నేను మళ్ళీ రిటర్న్ వెళ్తానని నాకు ప్రామిస్ కూడా చేశాడు అని అంటుంది. హీరోయిన్ వాళ్ళ ఆంటీ వర్క్ ఉందని బయటికి వెళ్తుంది. రెస్టారెంట్కి కొంతమంది బాయ్స్ వచ్చి ఫుడ్ కోసం చూస్తారు. హీరో సైంటిస్ట్ పై హీరోయిన్కి వర్క్లో హెల్ప్ చేస్తారు. యూజువల్ హీరోయిన్ అన్నయ్యతో మీ సిస్టర్ని ఎక్కడో చూసినట్లు ఉంది అని అంటాడు. అయినా AG3 ఫేస్ లాగా మీ చెల్లి ఎందుకు ఉంది అని అడుగుతాడు. నాకు తెలీదు, కానీ సైంటిస్ట్ మా చెల్లి ఒకప్పుడు పరిచయం ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళకేం పరిచయం లేదని చెప్తాడు. హీరో అందరూ వెళ్ళాక కూర్చొని ఫుడ్ తింటుంటే హీరోయిన్కి ఇది ట్రై చేసి చూడు అని ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తాడు. సైంటిస్ట్ పై వాళ్ళనే చూస్తుంటారు. హీరోయిన్ ఏంటి అలా చూస్తున్నావు అంటే, లేదు నేను AG3కి ఫుడ్ కుక్ చేసి పెట్టాలనుకున్నా, తను మనిషి అయితే నేను కుక్ చేసిన ఫుడ్ తనకి బాగా నచ్చేదని అంటాడు. ఈ స్టోరీలో విలన్ అయిన మార్టిన్ శాంటామేరియాని నాకు అమ్మేస్తా అన్నారు కదా, AG3 నాకు కావాలని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్నతో ఈ కంపెనీ నుండి పంపించా అనుకుంటున్నాడు కదా కిమ్క్యూ, కానీ ఈ కంపెనీ నుండి ఎప్పటికీ వెళ్ళిపోయేలా చేస్తా. నా వద్ద కిమ్క్యూవి AG3వి కొన్ని వీడియోస్ దొరికావని అంటాడు. కాక్టైల్స్ అని AG3తో ఈ సిస్టంలో ఫోల్డర్ నువ్వే క్రియేట్ చేసావంటే AG3 అవును, నేనే రీసెట్కి ముందు జరిగిన అన్ని క్రియేట్ చేశాను ఈ ఫోల్డర్లో, నా ఫ్రెండ్ మెమొరీస్ అన్నీ ఉన్నాయని అంటుంది. సనీఫ్ కాక్టైల్ అయితే మా బ్రదర్వి డీప్ లెర్నింగ్వి కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయా అని షాక్ అవుతారు. నేను వెళ్ళడానికి సైంటిస్ట్ వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. సనీఫ్ కాక్టైల్ సైంటిస్ట్కి కాల్ చేసి AG3 బ్యాకప్ ఫోల్డర్ని చేసింది కిమ్క్యూది అంటే వెంటనే మనం అక్కడికి వెళ్ళాలని పైతో అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్నతో ఇందులో కొన్ని ఇంపార్టెన్స్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే కిమ్క్యూ గారిని కంపెనీ నుండి పంపించవచ్చు అని చూపిస్తాడు అంకుల్ దగ్గర పనిచేసే ఆ పర్సన్. హీరో సైంటిస్ట్ వాళ్ళకి తెలియకుండా హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ అక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపోయిందని తెలుసుకుని హీరోయిన్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. హీరోయిన్ హీరోకి దూరంగా వెళ్ళిపోతున్నా, ఇంకెప్పుడు చూడలేనని ఏడుస్తుంది. హీరోయిన్తో నువ్వు ఇక్కడ ఉన్నావా అని హ్యాపీ ఫీల్ అవుతాడు. అది ఏంటి, ఈ నెక్లెస్ నేను AG3కి ఇచ్చా కదా, నీ వద్ద ఉంది ఏంటి అని. అయితే నువ్వు AG3 నా ఇన్ని డేస్ నుంచి ఉంది నాతోటి రోబోట్ కాదా, అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తావని తన వాచ్లో చూస్తాడు. డాక్టర్ 2000 కన్నా ఎప్పుడు వెళ్ళినా నీకు గ్యారంటీ లేదా అనడం హీరోకి గుర్తొస్తుంది. ఇప్పుడు 2000 కన్నా ఎక్కువగా టెంపరేచర్ ఉందని చూపిస్తుంది. హీరోకి అలర్జీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ బాగా ఏడుస్తుంది. సైంటిస్ట్ పై అక్కడికి వచ్చి హీరోకి ఇంజెక్షన్ వేస్తే అంబులెన్స్లో హీరోని అలర్జీ ఉంది కదా, ఎవరికి తెలియకూడదు అని హీరోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. డాక్టర్ హీరోకి అలర్జీ ఉందని తన టీం అంతా వాళ్ళ బాడీ అంతా కవర్ అయ్యేలా మాస్క్ అంతా వేసుకొని ఉంటారు. యూజువల్ వాళ్ళ నాన్న సైంటిస్ట్తో మీరు AG3ని అసలు తయారు చేయలేదు, AG3గా ఒక అమ్మాయిని కిమ్క్యూ వద్ద యాక్ట్ చేయడానికి రోబోట్ని పంపించారని AG3 మాకు ఇచ్చేయండి, లేదంటే కిమ్క్యూకి ఉన్న అలర్జీ గురించి ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అని అంటాడు. హీరో కోసం వాళ్ళు సైన్ చేస్తారు. హీరోయిన్ హీరో కోసం మాస్క్ అంతా వేసుకొని వస్తే హీరో తనతో మాట్లాడాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చారు. యూజువల్ వాళ్ళ నాన్న రోబోట్ తయారు చేయలేదు అని సైన్ చేయించుకున్నారు. సైన్ చేయకుంటే మీ అలర్జీ గురించి అందరికీ తెలిసేలా చేస్తానని వాళ్ళని బెదిరించాడని చెప్తాడు. హీరో అయితే అంతా నా కోసం చేస్తున్నారా, నేను నమ్ముతా అనుకుంటున్నారా, వెంటనే సైంటిస్ట్ టీం మీద AG3గా యాక్ట్ చేసిన అమ్మాయి మీద కేసు వేయండి అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇది నా రిజిగ్నేషన్ లెటర్, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఉంటా, తర్వాత నా ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు అని చెప్తాడు. లెటర్ ఓపెన్ చేసి హీరో AG3గా ఉంది మీ చెల్లినా, తనకి చెప్పు ఇక్కడ నుండి వెళ్ళిపోమని, సైంటిస్ట్ వాళ్ళని కూడా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పని అంటాడు. డాక్టర్ హీరోతో వాళ్ళు నిజం చెప్తా అంటే నేనే వద్దు అన్నాను, నీకు తెలిస్తే అలర్జీ షాక్తో నీకు ప్రాబ్లం అవుతుందని నేనే చెప్పొద్దన్నానే అంటాడు. హీరోయిన్ అన్నయ్య సైంటిస్ట్ టీం దగ్గరికి వచ్చి కిమ్క్యూ గారు మిమ్మల్ని ఇప్పుడే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు అని వాళ్ళకి చెప్తాడు. హీరోయిన్ డాక్టర్తో తనకి ముందులా నయం కావాలంటే నేనేం చేయాలో చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తా అని అంటుంది. డాక్టర్ నీ వల్లే తనకి అలర్జీ తగ్గింది, మళ్ళీ నీ వల్లే తగ్గాలంటే ఏం చేయాలో నువ్వే తెలుసుకో అని అంటాడు. హీరో ఇంటి వద్ద ఖాళీ చేసేసి సైంటిస్ట్ టీం అందరూ సన్హే కాఫీ షాప్కి వెళ్తారు. మేము ఇక్కడ నుంచి త్వరలోనే వెళ్ళిపోతామని చెప్తారు.
యూజువల్ వాళ్ళ నాన్న రియల్ వాళ్ళ నాన్నతో ఇలాంటి అలర్జీ ఉన్న పర్సన్ని నీ అల్లుడుగా చేసుకుంటావా? నా కొడుకు నెక్స్ట్ డైరెక్టర్ అవుతాడు. రియల్కి యూజువల్కి మ్యారేజ్ చేద్దామని చెప్తాడు. హీరో కోసం హీరోయిన్ వాళ్ళ వదిన వద్ద కుకింగ్ నేర్చుకుంటుంది. హీరో కోసం ఫుడ్ తీసుకొని వెళ్ళి నువ్వు వేరే వాళ్ళు ఫుడ్ చేస్తే తినవు కదా, అందుకే నేను మాస్క్ గ్లౌజ్ వేసుకొని ఫుడ్ కుక్ చేస్తా. హీరో ఆ ఫుడ్ మొత్తం డస్ట్బిన్లో వేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో కోసం మళ్ళీ ఫుడ్ కుక్ చేసి తెస్తే హీరో అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నా వద్దకి రాకు, నువ్వెందుకు వస్తున్నావు, కేసేస్తా అని భయపడుతున్నావా ఏంటి, ఇక మీదట రాకు అని కుక్ చేసిన ఫుడ్ మొత్తం కింద పడేస్తాడు. హీరోయిన్ హీరోతో నువ్వేం చేసినా నేను భయపడను, నీకోసం డైలీ వస్తా, ఫుడ్ తీసుకొని వస్తా, ఈరోజు వస్తా, రేపు వస్తా, ఆ తర్వాత కూడా నీకోసం డైలీ వస్తూనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. సైంటిస్ట్ పై వాళ్ళు ఉండడానికి ఒక కొత్త ప్లేస్ని రెంట్కి చూస్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ అన్న మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. రేపు వస్తా, తర్వాత రోజు వస్తూనే ఉంటా అనడం గుర్తు వస్తుంది. హీరోయిన్ ఫుడ్ కుక్ చేసి వస్తుంటే యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వెళ్తుంది. హీరో ఈ టైంకి వచ్చేది కదా అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ అబద్ధం చెప్పింది నాతో అని డోర్ వద్దకే చూస్తూ ఉంటాడు. హీరోయిన్కి హ్యాండ్ అంతా పెయిన్గా ఉన్నా కూడా ఫుడ్ కుక్ చేసి తీసుకుని వస్తుంది. ఈ హార్ట్ ప్లాన్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు హీరో. అవునని చెప్తుంది. అయితే ఇందుకోసమైనా మళ్ళీ వచ్చావు, నేను రీసెర్చ్ చేయకముందు ఏం ఫీల్ అయ్యానో నీకు తెలీదా, అప్పుడు నీకేం అనిపించలేదా, అలా నన్ను చూసి కొంచెం కూడా నీకు బాధ కలగలేదా, నా లైఫ్లో నుండి వెళ్ళిపో, ఇంకా ఎప్పుడు రాకు నా వద్దకి అని హీరోయిన్ని తిట్టి పంపించేస్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్తో మనం పార్క్ గారి చావుకి కారణమైన డ్రైవర్ని కనిపెట్టి నిజం చెప్పిస్తే ఏజిత్రిని కాపాడవచ్చు, కిమింకు గారిని కూడా ఈ కంపెనీ నుండి తీసేయకుండా ఆపొచ్చు అని అంటాడు. హీరోయిన్ హీరో కోసం బ్యాగ్స్లో బుక్స్ తెచ్చిందని చూస్తాడు. అక్కడికి సన్హే వచ్చి హీరోతో నువ్వు నీ లైఫ్లో ఎంత విలువైనది కోల్పోతావో నేను వెళ్ళాక తెలుస్తుందని చెప్తుంది. హీరోతో సన్హే జియా ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, నీకు తెలుసా, హాక్ తెల్ సన్నీ నీ కోసం ఎంత మిస్ అవుతున్నారో, ఇంకా జియా కిమింక్యూ కోసం కుక్ చేస్తూ హ్యాండ్ కట్ చేసుకుంటుంది. కొన్ని డేస్ తర్వాత నీకు ఈ మెమరీసే మిగులుతాయి, నువ్వు ఏం చేసినా కొంతకాలం తర్వాత జియా కూడా వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది. ఎంత బాగుంది కదా, కానీ కిమింక్యూని జియా ఎందుకు కిస్ చేసింది, రోబోట్ కాదని ఎందుకు చెప్పాలనుకుంది, తనని ప్రేమిస్తున్నానని అన్నప్పుడు జియా ఎలా ఫీల్ అయి ఉంటుంది, మీకు అనిపించట్లేదా ఎంత విలువైనవి కోల్పోతున్నారో మీ లైఫ్లో ఇప్పుడు, మీ కళ్ళకి ఇప్పుడు కనిపించదు తర్వాత తెలుస్తుందని, ఈ హార్ట్ ల్యాంప్లని తనకు ఒకటి ఇచ్చేస్తానే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ సన్హే కాఫీ షాప్కి వెళ్తే అక్కడ క్లోజ్ అని ఉంటుంది. ఇంటికి వచ్చాక కారులో చూస్తే అంబ్రెల్లా ఉంటుంది. లోపల పెడదామని చూస్తే ఆల్రెడీ నా వద్ద ఉండే అంబ్రెల్లా ఉంది, మరి ఇది ఎక్కడిది అని చూస్తాడు. ఇది హీరోయిన్ తీసుకొచ్చిందని హీరోయిన్ తయారు చేసినవి సెర్చ్ చేస్తే అక్కడ చూసి ఇది తను తయారు చేసిందని అనుకుంటాడు. అందుకేనా తను నాతో నన్ను ఒకరు జీనియస్ అని పొగిడారు అంది అని ఆలోచిస్తాడు. అప్పుడే ఈరోజు హాంగ్వే పర్వతం వద్ద షవర్ పడుతుంది మిడ్ నైట్ అని చూపిస్తారు. హాట్ ల్యాంప్లను టచ్ చేసి కారులో అక్కడికి వెళ్తాడు. హీరోయిన్ హాట్ ల్యాంప్లను చూసి తను కూడా అక్కడికి వెళ్తుంది. హీరో హీరోయిన్తో నాకు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు ఏంటి అని అడుగుతాడు. ఎక్కడ నుండి చెప్పాలో నాకు తెలియట్లేదు అంటే ఫస్ట్ నన్ను ఎప్పుడు కలిసావో అప్పటి నుంచి చెప్పని అంటాడు. నేను రోబోట్గా నీ ముందుకు రావడం కన్నా ముందు నువ్వు నన్ను కలిసావు, నేను నీకు డెలివరీగా చేశాగా ఆ ప్రెసిడెంట్ జోని అంటే, అయితే అందుకే నా బాక్స్ ఓపెన్ చేయకుండానే అందులో నెక్లెస్ ఉంది అన్నావు, నీతో నాకు కిస్ నచ్చిందని నీకే చెప్పానా అని అంటాడు. కానీ ఆ రోజు రోబోట్ తీసుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ జోతో మాట్లాడుతున్నా అంటే, అవును అప్పుడు బాక్స్ లోపల నేనే నీతో కాల్ మాట్లాడా, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అని కూడా నేనే చెప్పా, నీ సౌండ్ వినబడగానే నేను కాల్ కట్ చేస్తా, కానీ మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నిన్ను చూసి షాక్ అయి ఓరి దేవుడా అని అన్నాను. కానీ హాన్బెక్యూ నాకు ఫ్రెండ్షిప్ మోడ్ ఆన్ అయిందని చెప్పారు అంటే, అసలు అతన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావో నాకు తెలియట్లేదని అంటుంది. అయితే నీకు నేను ఒక పిక్చర్లో కనిపించానా అని అంటాడు. కానీ మా అన్నయ్యకి ఏం తెలీదు, నేను ఏజీ3 ఫేస్ లాగా ఉన్నా అనే తెలుసు, అందుకే మా అన్నయ్య వస్తే జుట్టు ఫేస్ మీద వేసుకొని కవర్ చేస్తా అని చెప్తుంది. హీరో అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నా అంటే హీరోయిన్ నేను కూడా నమ్మలేకున్నా, నన్ను ఒకరు స్మార్ట్ క్రియేటివ్ రోబోట్ అనే అన్నారు, ఇంకా చాలు ఆపేయ్ అని అంటాడు. సన్హే వద్దపై మార్టిన్గా ఉన్న విలన్ ఏజీ3 పార్ట్స్ని అమ్మేస్తాడంట అని అంటుంది. హీరో ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పావో చెప్పు అంటే, అబద్ధాలు చెప్పలే కానీ దొంగతనం చేస్తా అని అంటుంది. నువ్వు డస్ట్బిన్లో పడేసిన మీట్ని తీసుకున్నా అని చెప్తుంది. నేను కుక్ చేసేటప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నావని అంటే, నువ్వు కుక్ చేసిన ఫుడ్ నాకు ప్లేట్లో పెట్టావుగా అప్పుడు నేను తిన్నాను, నాకు చాలా నచ్చిందని చెప్తుంది. హీరో నేను పిక్చర్లో ఎప్పుడైనా అనిపించానా అంటే, నాకు మిషన్లకి బర్త్డే చేయడం విని నీకంటే పెద్ద పిక్చర్లో ఎవరు అనిపించలేదని చెప్తుంది. ఫస్ట్లో నీ మాటలు నాకు సోదిలా అనిపించేవి కానీ తర్వాత నుండి నీ మాటల్లో ఉన్న బాధ నాకు తర్వాత కనిపించిందని చెప్తుంది. రియల్ వాళ్ళ నాన్న నీకు కిమింక్యూ ఇష్టం లేకుంటే నువ్వు యూజువల్ని మ్యారేజ్ చేసుకో, త్వరలో కిమింక్యూ కంపెనీ నుండి వెళ్ళిపోతాడని చెప్తాడు.
హీరోయిన్ హీరోతో నువ్వు నన్ను విలువైన నిధివి అనడం, ఎప్పుడు నాతోనే ఉండు అన్నప్పుడు నాకు నువ్వు ప్రపోజ్ చేస్తున్నట్లు అనిపించేది. నీ చేత్తో నా హెడ్ మీద పెట్టినప్పుడు నాకు చాలా నచ్చేది. నన్ను మనిషి అయితే బావుండు అన్నప్పుడు నేను కూడా నీతో పాటు టేబుల్ మీద పడుకొని రోబోట్ కాదని చెప్పా. నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు చాలా భయమేసింది. నీకేమైనా అవుతుందని. నాకు గుర్తుంది నేను నిన్ను కిస్ చేయడం అంటే హీరో థ్యాంక్స్ అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పినందుకు థ్యాంక్స్. ఆ మెమరీస్ ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను గత 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా. ఈ బాధను నేను ఎప్పుడు భరిస్తూనే ఉంటా. నీకు నా వల్ల అలాంటి బాధ ఇవ్వాలని నేను అనుకోవట్లే. నా ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళలేను. గుడ్ బై AG3 అని వెళ్ళిపోతుంటే హీరోయిన్ హీరోతో నేను ఏ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నానో అది నువ్వే. నేను ప్రతిరోజు ఎవరినైనా మిస్ అయ్యా అంటే ఆ పర్సన్ నువ్వే. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు నన్ను? రీసెట్కి ముందు నేను నీకు ఏం చెప్పాలనుకున్నానో నీకు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాలనుకున్నా. ఐ లవ్ యూ అని చెప్తుంది. హీరో బాగా ఎమోషనల్ అవుతాడు. హీరోయిన్ని కిస్ చేస్తాడు. నా విష్ ఈరోజు నెరవేరింది అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.